హలో గైస్, చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేసుకుంటున్నా. లైక్ మా మామగారు ఊరి నుంచి వస్తూ కొన్ని రకాల సరుకులు తీసుకొచ్చాడు. ఆయన ఈ వయసులో విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు అన్ని మోసుకురావడం చాలా గొప్ప విషయం. అవేంటి అనేది ఒకసారి చూద్దాం పదండి. కూరలు, సీతాఫలాలు, అరటిపళ్ళు, సరుకులు, అన్ని సరుకులు ఏ టు జెడ్ రైసు 2 బ్యాగులు, మళ్ళా ఉల్లిపాయలు, సీతాఫలాలు, ఎండుమిర్చి, ఇవన్నీ పండగకి గిఫ్ట్. అత్తయ్య గారు మీకేం తెచ్చారు మీ ఆయన? ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు. నిజానికి చెప్పాలి అంటే ఈ సరుకులన్నీ కలిపి హైదరాబాద్లో అయితే డీమార్ట్లో 8 నుంచి 10,000 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. కానీ విజయవాడలో ₹1 తక్కువ ఉంటుందని చెప్పేసి మా మామగారు తీసుకొచ్చారు. నేను అడిగాను, ఎందుకండి ఇవన్నీ అంటే, నాకు తెలుసయ్యా ఇక్కడికంటే హైదరాబాద్లో కంటే కూడా విజయవాడలో ₹1 తక్కువే ఉంటుంది, అందుకే ఇవన్నీ తీసుకొచ్చానని చెప్పి ఆయనకు వచ్చినటువంటి ఫంక్షన్ డబ్బుతో కావాల్సిన సరుకులన్నీ తీసుకొచ్చాడు. అండ్ రేషన్ కార్డు మీద 4 కిలోలు పంచదార కూడా తీసుకొచ్చాడు అనమాట. అండ్ ఇవి హైదరాబాద్లో అయితే ఖచ్చితంగా 10,000 రూపాయలు అయితే అక్కడ దొరికేటువంటి స్వీట్లు కూడా. అండ్ నాకు ఇదిగో ఈ స్వీట్లు ఇష్టం అనమాట. ఈ కాజా ఒకటి, అదేదో మడత పెట్టినటువంటి ఒక సమోసా లాగా ఉంటుంది, స్వీట్ సమోసా, అది కూడా చాలా ఇష్టం. సో నా కోసం ఆ స్వీట్లు కూడా తీసుకొచ్చారనమాట. సో నాకు ఈ స్వీట్ అయితే చాలా బాగా ఇష్టం అనమాట. అండ్ ఇంకా మనకి చెప్పాలి అంటే హైదరాబాద్ కంటే కూడా ఆంధ్ర వైపు కొంచెం సామాన్లు తక్కువ రేట్లోనే ఉంటాయి. అండ్ సీతాఫలాలు అయితే అక్కడ కిలో వచ్చేసి 80 రూపాయలు, ఇక్కడ డజన్ వచ్చేసి 150 రూపాయలు అనమాట. తర్వాత మనకి ఏవైతే సామాన్లు ఉన్నాయో ఈ నెల మా మామగారి వల్ల కిరాణా సామాన్లు అయితే వెళ్ళిపోయినాయి. ఆఖరికి స్వీట్ కార్న్, ఇంట్లో వాడుకుండే సబ్బులతో సహా, అంట్ల సబ్బులతో సహా అన్నీ తీసుకొచ్చేసారు. అండ్ గోధుమ రవ్వ, సరుకులు అన్నీ ఏ టు జెడ్. ఎప్పుడు ఆయన ఏం చేస్తారు అంటే పచ్చళ్ళు తీసుకొస్తారు. పచ్చళ్ళు పెట్టి ఆవకాయ, మాగాయ, చింతకాయ, తర్వాత దబ్బకాయ, నిమ్మకాయ ఇలాంటి పచ్చళ్ళన్నీ పెట్టి తీసుకొస్తారు. ఈసారి వెరైటీగా కిరాణా సామాన్లు, కూరగాయలు, పండ్లు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మా మామయ్య గారిని ఒక ఫోజ్ వ్యూవర్స్కి చూపిద్దామంటే ఇలా ఇచ్చాడనమాట. లవ్ యూ బచ్చా, సబ్స్క్రైబ్.